వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారేమో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి మీడియా పరంగా చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి చూద్దాం మరి ఎందుకు వైఎస్ఆర్ కార్యకర్తలను బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగి పోలీసు వారే లాకేసి రిగ్గింగ్ చేయిస్తున్నారని చెప్పేసి గొడవకు దిగడం జరిగింది. ఏజెంట్లను కూడా వైఎస్ఆర్ ఏజెంట్లను కూడా కొట్టడం జరిగింది. కాబట్టి ఆ వీడియో కూడా మీరు లైవ్లో చూడవచ్చు ఒకసారి. మరి ఎందుకు పోలీసు వారే చేస్తున్నారా లేకుంటే టీడీపీ నాయకులు చేస్తున్నారా, అది మళ్ళీ పోలీసు వారు దీనిపైన ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిన విషయం. ఎస్కే టీవీ న్యూస్ ఛానల్, కడప జిల్లా. 11 గంటల సుమారుగా 35 నుంచి 40% వరకు ఓట్లు నమోదైన అన్ని పోలింగ్ స్టేషన్ కూడా చూస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. ఇది కూడా ప్రశాంతంగా జరుగుతాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్ అపోజిషన్ పార్టీ నుంచి కంప్లైంట్ ఇబ్బంది పెట్టారు. మండిపల్లి రాంప్రసాదరెడ్డి, జగన్మోహన్ రాజు, అంటిపల్లి రాంప్రసాదరెడ్డి తరఫున 100 మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి బూతులోంచి లాక్కొని ఇంత దారుణం ఆడారు. జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు, మా ఊరు నాయకులు బొబ్బిలి నాయుడు వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు కూడా లాగా కూర్చొని ఇచ్చి చేసి మనం దారుణం కొట్టి ఈడ్చి కొట్టినారు. సావడానికి సిద్ధం, దేనికైనా భయపడం. పోలీసు సహాయంతో మందు తాగి